తిరుమల తిరుపతి దేవస్థానాలు మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలిలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలక మండలిలో ఎలాంటి తప్పులు జరగడం లేదని స్పష్టం చేశారు. తిరుమలకు హెరిటేజ్ నుంచి నెయ్యి వస్తుందని శాసనమండలిలో మాట్లాడడం పూర్తిగా అబద్ధమని ఓవి రమణ పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ ఇందాపూర్ డైరీ అని తెలిపారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. హెరిటేజ్ ను కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారని, గత 4 రోజులుగా శాసనమండలిలో వరుసగా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుమలలో 2 ఏళ్ల క్రితమే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారన్న అంశాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాలన్నీ నాణ్యమైనవిగా, రుచికరంగా ఉన్నాయని వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వెళ్లిందని, ఇప్పటికైనా ఆ అంశంపై మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. నెయ్యి సప్లై గురించి ఏవైతే లడ్డూలు కానీ స్వామి కైంకర్యాలకు వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ అని, గతంలో కల్తీ జరిగిందని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన చాలా మంది అరెస్ట్ చేశారు, పాలక మండలి తప్పులు చేశారు, ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం. గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు అప్పుడు పాలక మండలి అధ్యక్షుడు ఉన్నారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పోబోతున్నారు. చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు. కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శాసన మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాళ్ళ ప్రధాన ఆరోపణ. దేవస్థానం వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం టెండర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గతంలో తప్పులు జరిగినా నాకు తెలిసినంత వరకు ప్రస్తుత పాలక మండలిలో అటువంటి తప్పులు జరుగుతున్నట్టు దాఖలాలు లేవు. సరే, ఒక రాజకీయ అంశంగా, ఎందుకంటే ఈ లడ్డు కల్తీ నెయ్యి దేశం దాటి అంతర్జాతీయంగా వెళ్ళింది, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది కాబట్టి గత ప్రభుత్వం పైన పడిన మచ్చ అది అంత ఈజీగా పోయే మచ్చ కాదు కాబట్టి దాన్ని ఏ విధంగా అవతలకు నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ అనే సంస్థను హెరిటేజ్కు నెయ్యి సప్లై చేస్తుంది. అంటే హెరిటేజ్ కాకుండా ఇందాపూర్ అనే ఒక డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నాం. ఇందాపూర్ అనే ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ చేసింది, నెయ్యి సప్లై చేస్తుంది. వాళ్ళ ఆరోపణ ఏముండాలంటే ఆ ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేసే విషయంలో, అయ్యా ఇందాపూర్ సంస్థ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం ఇదో అది కల్తీ నెయ్యి అని మీరు చూపించగలిగితే, లేదా ఇందాపూర్ సంస్థకి వెళ్ళి అక్కడ నెయ్యి శాంపిల్ తీసుకొని మేమే కాదు కల్తీ చేసింది, మాకంటే ఎక్కువ కల్తీ చేశారు, ఇదిగో సాక్ష్యం అని చెప్పగలగాలి. కానీ ఆ ఇందాపూర్ సంస్థకు హెరిటేజ్ సంబంధం ఉంది అని చెప్పి, అవును హెరిటేజ్ వాళ్ళ దగ్గర కోప్యాక్ చేసుకున్నమాట వాస్తవమే. అది మీరేదో చిదంబరం రాసిన లాగా శోధించి కనిపెట్టిన విషయం ఏం కాదు. హెరిటేజ్ అనే సంస్థ వాళ్ళ దగ్గర నుంచి కోప్యాక్ ఐస్ క్రీమ్ చేసుకుంటుంది, ఎస్ఎంబి అంటే స్కిల్ మిల్క్ పౌడర్ చేసుకుంటుంది, అల్ట్రా హిట్ యూహెచ్డి మిల్క్ చేసుకుంటుంది. ఒక్క హెరిటేజే కాదు, కేఎంఎఫ్ కూడా వాళ్ళకు కావాల్సిన మిల్క్ విశాఖపట్నంలో చేసుకుంటుంది. అమూల్ కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు కావాల్సిన ఐస్ క్రీము వాళ్ళకు కావాల్సిన కేఎంఎఫ్లో చేసుకుంటుంది. క్యాడ్బరీ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని సంస్థల నుంచి వాళ్ళు కోప్యాక్ చేసుకుంటారు. వాళ్ళ మార్కెటింగ్ కన్వీనియంట్గా ఎక్కడ డైరీ అందుబాటులో ఉందో ఆ డైరీలో వాళ్ళ దగ్గర ఉండేది చేసుకుంటారు. ఇది సహజం. వైఎస్ఆర్సీపీలో జరిగిన కన్స్ట్రక్షన్స్ అన్ని భారతీయ సిమెంట్స్ వాడుకోలేదా? సిమెంట్స్లో ఉండేటి 4-5 సిమెంట్లు ఉంటే భారతీయ సిమెంట్ కూడా వాడుకుంటారు. అంత మాత్రం తప్పేం కాదే. భారతీయ సిమెంట్ వాడకూడదని నిషేధం ఏమి ఉండదే. రాజకీయాల్లో ఉన్నంత మాత్రం వ్యాపారం చేయకూడదని ఏమి ఎక్కడ నిషేధం ఉండదే. అది తప్పు కాదు. మీ సాక్షి పేపర్లో కూడా మీరు సాక్షి పేపర్ పోను మిగతా పేపర్లకు ఎక్సెస్ కెపాసిటీ ఉన్న చోటా మోటా పేపర్లు మీరు ప్రింట్ చేస్తారు కదా, తప్పేం కాదే.
అంత మాత్రం చేత ఒక డైరీ నెయ్యి సప్లై చేస్తుందని చెప్పి, దానికి హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందని చెప్పి, ఆ హెరిటేజ్ సంస్థ హిందూపూర్ డైరీ సప్లై చేసింది. ఏం కనిపెట్టారు మీరు? ఏమైనా కల్తీ అయినట్లు నిరూపించారా? కల్తీ జరుగుతున్నట్లు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఆ ఇందాపూర్ సంస్థ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడే వస్తుంది, మిగతా టైం రాదు అని మీ ఆరోపణ ఉంది. మిగతా టైంలో వస్తే నాయన మీరు కేజీకి 25 రూపాయలు అడుగుతారు కదా, మీ పిల్లల వాళ్ళు వస్తే 25 రూపాయలు అడుగుతారు. భయంతో వాళ్ళు రాలేకపోయినారు కాబట్టి అప్పుడు వచ్చారు. మంచి నెయ్యి ఇస్తామని చెప్పి ఇందాపూర్ దీన్ని తీసుకొని రాజకీయ అంశంగా రాష్ట్రం మండలిలో 3 రోజుల నుంచి ఎందుకు పెట్టారు, ఆ డైరీని ఎందుకు తీసుకొచ్చారు? మీలాగా ల్యాబొరేటరీలు తయారు చేసి పామోయిలు ఈ ఆయిల్ కలిపి చేసి కొత్త పదార్థం తయారు చేసి అది నెయ్యి అని చెప్పి చూపించి ఆ ప్రసాద్ తయారు చేసిన పాపాన్ని పోలేదు కదా. అలా ఏమైనా జరిగింటే చూపించండి. ఇదో తప్పు చేశాడు, ఇన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసింది ఏంది, అది కదా చూపించాల్సింది. అది చూపించుకోకుండా ఇందాపూర్ డైరీ సప్లై చేస్తానని 4 రోజులు గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసమండి? ఒక రాజకీయంగా ఒక నెయ్యిని తీసుకొని రాజకీయ అంశంగా తీసుకొని వాళ్ళు మాపై దుమ్మేస్తారు కాబట్టి అంతకంటే ఎక్కువ దుమ్మేస్తామని చెప్పి ఒక ఆలోచన రావడం దౌర్భాగ్యమైన విషయం.